నిలుచుచున్నవి. అంతరిక్షం ఆయన చేతి పనులు ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటి వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుదేరుచున్నవి. వాటిలో సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనల్లసించినట్లు తన పథకమందు పరిగెత్తనల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతనికి వేడికి మరుగైనది ఏమీ లేదు. యెహోవా నియమించు ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయం సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అది కేవలము న్యాయమైనది. అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి. తేనె కంటేను దుడ్డ తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని దైత్యుల వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొన్న వాడు వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నీ యథార్థవంతులనే అధిక ద్రోహము చేయకుండా యథార్థుడు. అందరము కలిసి చదువుదామండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు నామములో అందరికీ వందనములండి. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భావము ఎఫెసీ పత్రిక ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వచనముల వరకు మన మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా పైకి లేచి చదవవలసి కోరి ప్రార్థిస్తున్నాం. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు ఇలాగ రాయబడింది. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమై సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవర్తనగాను, కొందరికి సువార్తలుగాను, కొందరికి కాపరులుగాను, ఉపదేశులుగాను నియమించును. అందువలన మనకి మీదట పరిస్థితులమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్పులకు లాగుకు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైన అట్లుండగా ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదురు వాక్య ధ్యానానికి ముందుగా వాక్యం నడిపించబడుతూ స్త్రీలలో నుండి ప్రేరేపింపబడిన వారు ప్రార్థనలో ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తండ్రి సన్నిధి కోరుతున్న తండ్రి
చేరి ఉన్నాం ప్రభా, జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని తరుణాన్ని తండ్రి మా సిద్ధపరిచిన దేవుడు తండ్రి స్తోత్రాలు అయా, జ్ఞాపకం చేసుకోతండి. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. మీ మందిరంలో తండ్రి అయా కొంతమంది మరొక మందికి రావడానికి సహాయం చేసి ప్రభా స్తోత్రాలు అయా, మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా స్తోత్రాలు అయా. ప్రతి ఒక్క బిడ్డను పిలుచుకుని సరిగానే తెచ్చుకోమని అడుగుతున్నాం దేవా స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు అయ్యా జ్ఞాపకం చేస్తుందండి, ఆత్మతో తాకమని అడుగుతున్నాము అయా స్తోత్రాలు. వాటిని చదువుతున్న బిడ్డని ఎవరిస్తున్న బిడ్డని నీ పాపదాలు దయచేతండి స్తోత్రాలు అయ్యా. ఏ మాట అయితే మా ఎదురు పెట్టేవద్దండి, ఆ మాటలు మా హృదయాలు అయ్యా నిజమైన భూమిలో మాట పడినట్టు తోటలనే ప్రభా సహాయం దయచేమని అడుగుతున్నాను. సన్నిధిలో ప్రభా మేము నాటపడి తోటలనే ప్రభా ఫలించే పొమ్మల వల్లే తండ్రి ఇంకా సహాయం చేయి అయ్యా. మాటలు మేము విడిచిపెట్టేవారిగా ఎత్తుకోకుండా అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా. కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నీ మాటల వల్ల మేము బ్రతుకుతాం, నీ మాటల వల్ల మా గోదావరి ధైర్యం ఇచ్చింది ప్రభా. నీకు స్తోత్రాలు. నీ మాటలు జుట్టిగా రావడం కంటే మధురమైన మాటలు ప్రభా, వెండి బంగారాల కంటే విలువైన నీ మాటలు తండ్రి. నీ మాటలు మేము అయ్యా అవి నిర్లక్ష్యం చేయక ప్రభా అయ్యా. ఆ మాటలే కదా మమ్మల్ని బ్రతికించేది. ఎన్ని సోదరులు ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా నీ మాటలే కదా మమ్మల్ని ఓదారి పెరిగిన తండ్రి స్తోత్రాలు. సహాయం దయచేయండి అయ్యా. నీ దయచేతుగా జ్ఞాపకం చేస్తాయా, నీ దయచేతుగా మరుగుపరుచుకుని నీ పరిశుద్ధాన్ని మా బిడ్డలకు ఆపించి తాకి నీ నోరు కూరగా వాడుకుని అయ్యా వచ్చిన పలుకుటానికి వినటానికి మాకు ఆ బిడ్డకి నైనా నీ తగిన జ్ఞానం చేసే జ్ఞానం పెట్టమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు అయ్యా. శాపం కూడా జ్ఞాపకం చేసినప్పుడు అయ్యా శాపం జ్ఞాపకం చేస్తే కుమారులు కూడా జ్ఞాపకం చేస్తే కుటుంబాన్ని ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా నేను అయ్యా నీ హృదయాల్లో చేర్చుకుని మా గృహాలను మీరు చేర్చుకుని ప్రభా అటు ప్రకారంగా తండ్రి మీ చిత్తం ప్రకారం మేము బ్రతికినట్టు నడుచుకున్నట్టు సహాయం దయచేయండి చేసే నామములు అడిగి పెట్టుకున్నాం. ఆమేన్. చదవబడినటువంటి వాక్యవాదాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు రాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. చాలండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొడిన వారమై ఉండనట్లు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనకి ఈ దినాన ఒక అంశాన్ని మనకి దయచేసి ఉన్నాడు. క్రీస్తు వలె ఎదుగుదల, క్రీస్తులో ఎదుగుదల కలిగి ఉన్నావా? మరి ఇక్కడ మనం చదువుకున్న క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదము. గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె అటు ఇటు ఉండగా ఉపదేశములకు మనము ఎగరగొట్టిన వాడమై ఉండక ప్రేమ చేత సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయంలోనూ ఎదిగేవారిగా ఉండాలని మనకి వాక్యం సెలవిస్తుందండి. మరి క్రీస్తులో బలమైన బిడ్డలుగా ఎదుగుతున్నామా లేదా ఇంకనూ బలహీనలుగానే మనము ఈ లోకానుసారంగా అపవాది సంబంధికులుగా మనం జీవిస్తూ ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో ఎవరిని విమర్శించే అధికారం మనకు లేదు కనుక మనల్ని మనము వాక్యానుసారంగా పరిశీలన చేసుకున్నామండి. వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభువా నేను నీలో ఎదుగుచున్నానా లేదా ఇంకనూ వెనకబడిపోతున్నానా? నా స్థితి ఏ విధంగా ఉంది? నేను ఏ స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాను? ఒకవేళ ఇంకనూ నేను నీలో ఎదుగుదల లేకుండా వెనుకబడిపోయిన బిడ్డవలే ఉన్నట్లయితే నీలో ఎదగడానికి ఈ శక్తిని, నీ కృపను, నీ జ్ఞానాన్ని నాకు దయచేయమని మనం అందరం కూడా వాక్యానుసారంగా తెలుసుకుని ఒకవేళ మనం ఇంకనూ అటు విషయంలో లోపము కలిగిన వారిగా ఉన్నట్లయితే క్రీస్తునందు ఎదిగే వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. చూసినట్లయితే మనకి ఇక్కడ 5 మాటలుగా వాక్యాన్ని మనం ఈ దినాన ధ్యానం చేస్తున్నాం. దేవునిలో ఎదగాలంటే ఎలాంటి గుణాలు మనలో కలిగి ఉండాలి? మొట్టమొదటిగా ఎలాంటి గుణం కలిగి ఉండాలండి? ఓర్పును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి?
ఓర్పును కలిగి ఉండాలి. ఇంకను ఇతరుల అవసరాలను అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇతరుల మనస్సులను మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మూడవది నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నాలుగవది సమాధానపరిచే వారిగా ఉండాలి. ఐదవది చివరి వరకు కనిపెట్టుకుని ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ 5 గుణాలు మనలో ఉన్నాయా లేదా అనేది మనము వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందాం అండి. వాక్యాన్ని వింటూ మనం ఆ విధముగా ఉన్నామా? ఒకవేళ ఇంకనూ అట్టి స్థితిలో మనం లేనట్లయితే అట్టి స్థితిలో జీవించే శక్తిని దయచేయమని దేవుడిని వేడుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏం కలిగి ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలి. చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించాలండి. నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని మీరు ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మరి మనము క్రీస్తు విషయంలో ఎదిగేవారిగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలండి? ఓర్పును కలిగి ఉండాలి. అంటే ఓర్పులో సంపూర్ణతను కలిగి ఉండాలి. అనునాంగులు అంటే కంప్లీట్గా మనం దానిని మనము ఓర్చుకునే వారిగా ఉండాలి. ఒక విశ్వాసి యొక్క ఎదుగుదల మనకు ఎలా తెలుస్తుందండి? ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా శ్రమ, పెద్ద సమస్య, కష్టం, లేకపోతే మనం తీర్చలేని ఏదైనా మనకి వల్ల కానీ ఏదైనా సమస్యలు మనలో వచ్చినప్పుడు మనం నిరాశ పడకుండా, మనము నిస్పృహకు లోనవ్వకుండా నా దేవుడు నా వెన్నట్టే ఉన్నాడు, నిత్యము నిరంతరము నా దేవుడు తన రెక్కల నీడలో నన్ను భద్రపరుచుతున్నాడు. నాకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి శ్రమ కలిగినా, ఎలాంటి కష్టం వచ్చినా నా దేవుడు నన్ను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒడ్డున వేయడానికి నా దేవుడు తన చేతులు నిత్యము చాపి నన్ను పిలుస్తూనే ఉన్నాడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఓర్పుతో ఆ పరీక్షను ఎదుర్కొంటామో దానిలో మనము విజయము సాధించగలుగుతాం. ఒక సమస్య రాగానే, ఒక కష్టం రాగానే మనం ఏం చేస్తూ ఉంటాం? ముందుగా అవిశ్వాసానికి లోనైపోతూ ఉంటాం, అపనమ్మకానికి లోనైపోతూ ఉంటాం, బాధలోనికి వెళ్ళిపోతాం. ఒక్క క్షణం మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఎందుకంటే సమస్య మనకి పెద్దగా కనిపిస్తుంది. అయ్యో నేను ఈ సమస్యను ఎలా దాటగలను అని అనుకుంటాం. కానీ ఎలాంటి సమస్యనైనా దేవుడు తీర్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడని మనము విశ్వాసంతో ఆ పరీక్షను మనం ఎలా ఓర్చుకోవాలంటే ఓర్పు కలిగి, మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి నిరీక్షణ కలుగుతామో దానిలో మనం విజయం పొందుకోవడానికి ఈనా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనను మనము విశ్వాసంతో మరి ముందుకు నడవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా సిద్ధపాటు లేని స్త్రీల వలె ఈ లోకంలో మనము జీవిస్తున్నాము. అందుకని మొట్టమొదటిగా మనం దేవుళ్ళు ఎదగాలంటే ముందు మనం ఎలా ఉండాలండి? ఓర్పును కలిగి ఉండాలి. ఎలాంటి అంటే పరీక్ష ద్వారా ఓర్పు ద్వారా నిరీక్షణ ద్వారా మనం విజయం పొందుకుంటాం. కాబట్టి మరి ఆ విజయాన్ని పొందుకోవాలంటే ఇవన్నీ ఒక్కొక్క మెట్టు మనము దాటుకుంటేనే విజయ పథంలోనికి మనం నడుస్తాం. కనుక మన క్రీస్తు విషయంలో మనం ఎదిగేవారిగా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలండి? ఓర్పును కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇతరుల అవసరాలను మనము సున్నితంగా అర్థం చేసుకోవాలి. ఇతరులు మనల్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఇతరులను మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అన్నదే మనకి ముఖ్యము. కనుక మనం ఇతరులను అర్థం చేసుకునే వారిగా ఉన్నామా? చూసినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ వాక్యను మీరు నెరవేర్చిన ఎడల ఒకసారి బాగుగానే
ప్రవర్తించు వారగుదురు. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో అంతే ప్రేమగా ఇతరులను కూడా ప్రేమించాలి. కానీ అలాంటి ప్రేమించే మనస్తత్వం అనుకుందండి. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనము మన కుటుంబాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో, మన ఇరుగు పొరుగు కుటుంబాన్ని మనం ప్రేమిస్తామా? మనస్ఫూర్తిగా ప్రేమించగలమా? ఎక్కడో ఒక చోట మనకి విభేదం ఉంటుంది, ఎక్కడో ఒక చోట మనకి వారి మీద అసూయ ఉంటుంది, ఎక్కడో వారి మీద మనకి నిర్లక్ష్యం ఉంటుంది. మన కుటుంబం మీద చూపించినటువంటి స్వచ్ఛమైన ప్రేమను మనము ఇతరుల మీద చూపిస్తున్నామని మనం అనుకోవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో మనము దానికి పారిశ్రమ అయిపోతుంటాం, చూపించలేని స్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఇక్కడ అంటున్నాడు దేవుడు, మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే పిల్లలను చూస్తూ ఉంటాం. పిల్లలు తల్లిదండ్రులని ఏది పడితే అది అడిగేస్తూ ఉంటారు. అంటే వారికి మన స్తోమత ఏమిటో, మన స్థితి ఏమిటో, మన ఆలోచన విధానం ఏమిటో, అది మనము కొనగలమా లేకపోతే ఆ పని మనము చేయగలమా అనే ఆలోచన వారికి ఉండదు. ఎందుకంటే వారిలో అంత ఎదుగుదల లేదు. వారికి ఆ క్షణానికి అది కావాలనిపిస్తుంది కనుక అది అడుగుతారు. అది మా అమ్మ ఇస్తుందా, మా నాన్న ఇస్తాడా, ఇవ్వగలడా లేదా అని అంతగా ఆలోచించే ఒక పరిపక్వత వాళ్ళకి ఉండదు. కానీ వాళ్ళు అడుగుతారు. కానీ మనం ఏం చేయాలండి? వారి మనస్సులను మనము అర్థం చేసుకుని మనం ఏం చేస్తాం? వారికి ఆ క్షణం ఆ వస్తువు అవసరమైతే ఎంత కష్టమైనా కొనిస్తాం, అవసరం లేకపోతే ఇది ఇప్పుడు నీకు అవసరం లేదని చెప్తాం. అలాగే ఇతరుల పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకుని ప్రవర్తించే వారిగా ఉన్నట్లయితే మనం క్రీస్తు విషయంలో ఎదుగుదల కలిగినటువంటి బిడలుగా ఉంటామంటండి. వారి విషయాన్ని మనం ఇతరులను ఏదైనా విషయంలో వారు బాధపడుతూ ఉన్నారనుకోండి, వారి ఎదుట మనము కూడా బాధపడినట్లు ఉంటాం. కానీ పక్కకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి? కరెక్ట్గా వాళ్ళకి జరగాల్సిందే జరిగింది, వారికి కావాల్సిన పనే అయ్యింది అని మనం మనసులో ఎక్కడో చోట మనము సంతోషపడుతూ ఉంటాం. అంటే మనం వాళ్ళని అర్థం చేసుకున్నామా? అర్థం చేసుకోలేదు. అంటే మనం క్రీస్తు బిడ్డలమా? క్రీస్తు బిడ్డలుగా మనము లేనటువంటి వారిని. క్రీస్తులో మనం ఇంకనూ ఎదగని బిడ్డలుగానే ఉన్నాం. అయ్యో పాపం అది కూడా నా కష్టమే అని మనం అనుకుంటే మనం క్రీస్తులో ఎదుగుదల కలిగిన వారిగా ఉంటాం. మా బాగా వచ్చిందిలే, మా బాగా జరిగిందిలే అని మనము సంతోషపడినట్లయితే మనం ఇంకనూ క్రీస్తు బిడ్డలము కాదు అని దేవుని వాక్యం చెప్తుందండి. మూడవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఏంటండి? ఓర్పును కలిగి ఉండాలి. రెండవది ఇతరుల అవసరాలను అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మూడవది నాలుకను అదుపులో ఉంచుకోవాలి. చూసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనిన శక్తి గలవాడగును. చాలండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన శరీరము స్వాధీనమందుంచుకొనిన శక్తి గలవాడై ఉండును. అనేక విషయములలో 1, 2 కాదండి. మనము ఉదయకాలము లేచినది మొదలుకొని సాయంకాలము పండుకునే సమయం వరకు అనేక విషయంలో మనము తప్పిపోయే వారిగా ఉంటున్నాం. అనేక విషయాలలో మనము మాటను తప్పని ఎడల అట్టివాడు ఎలా ఉంటాడంటండి? ఎలాంటి లోపము లేని వాడిగా ఉంటాడంటండి. తన సర్వ శరీరము నడివెత్తి మొదలుకొని అరిపాలి వరకు మనం మన ఆధీనంలో ఉంచుకున్నట్లయితే శక్తి గలవాడం అవుతా ఉంటుంది. మనం అన్ని అవయవాలు కాదు, చిన్నది నాలుకనే మన అదుపులో ఉంచుకోలేదు. మన శరీరంలో అతి చిన్న నాలుక, ఆ నాలుకనే మనము అదుపులో ఉంచుకోలేము. మనం ఆ నాలుకను ఎలా పడితే అలా యూజ్ చేస్తామనుకోండి, దాని ద్వారా అనేక విపత్తులు జరుగుతూ ఉంటాయి, అనేక కీడులు జరుగుతూ ఉంటాయి. మరి ఆ మాట అగ్ని వంటిది, నాలుక అగ్ని వంటిదిగా మనకి వాక్యం చదివిస్తుంది కనుక నాలుకను మనము అదుపులో ఉంచుకోవాలి. పిల్లలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నేను పొద్దున్న పిల్లల్ని అని అంటున్నాను కానీ వారికి తెలియదు కనుక వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి ఎలా మాట్లాడుకోవాలో తెలియదు కనుక మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడుతున్నా మళ్ళీ కొంచెం సేపట్లోనే కలిసిపోతూ ఉంటారు. కానీ మనం పెద్దవారిగా తల్లిదండ్రులుగా మంచిని త్వరగా గుర్తించము, కానీ మాటల్లో ఉన్న దోషాన్ని మాత్రము వెంటనే గ్రహిస్తాం. ఆ చిన్న మాటను మనము గట్టిగా పట్టుకుంటాం.
దాన్ని లాగి 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 చాలా పెద్దదిగా చేస్తూ ఉంటాం. అంటే ఆ చిన్న మాట వల్ల ఎన్ని అనర్థాలని మనము తెచ్చుకుంటున్నాము, దానివల్ల మనము ఎంతగా లోకములో మరి అల్లాడుతూ ఉన్నామో మనం అర్థం చేసి మన నాలుకని మనము అదుపులో ఉంచుకోవాలి. నేను విశ్వాసిని 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 అనుకుంటూ ఉంటాం, కానీ విశ్వాసులు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విశ్వాసి ఉన్నాడు అనుకుందాం. ఆ విశ్వాసికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వచ్చి చెప్తారు? మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తారు కదా. ఆ మూడో వ్యక్తి ఏం చేయాలి? ఆ ఇద్దరి మధ్య వీలైతే సమాధానాన్ని తీసుకుని రావాలి, సఖ్యతను కుదర్చాలి. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటుంది? నిన్నే అలా అన్నదా, నిన్నే ఇలా అన్నది తనకి చెప్పాల్సింది తనకి చెప్తుంది, తనకి చెప్పాల్సింది తనకి చెప్తుంది. అంటే వారి మధ్యన ఇంకనూ గొడవలని పెంచుతూ ఉంటుంది. మనం విశ్వాస జీవితంలో ఉన్నామా? క్రీస్తులో ఎదిగేవారిగా ఉన్నామా? ఒక్కసారి రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకున్నామని మాట బయటకు వస్తే తిరిగి దానిని మనము తీసుకోలేము. కనుక మనము చిన్నపిల్లల వల్ల మాట్లాడకుండా విశ్వాసి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ ఏపీసీ 4:29 మనం చూసినట్లయితే, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, దుర్భాష ఏదియు మీ నోట రానియకుడి. ఎలా మాట్లాడమంటున్నాడండి? వినువానికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, దుర్భాష ఏదియు మీ నోట రానియకుండి. మీ నాలుకను అదుపులో ఉంచుకోండి. దానికి కారణం వారిలో పరిపక్వత ఉండదు. కనుక మనము దేవునిలో ఎదిగేవారిగా ఉండాలంటే మనం ఓర్పు కలిగి ఉండాలి, ఇతరుల అవసరాలను సున్నితంగా అర్థం చేసుకునేవారిగా ఉండాలి, మన నాలుకను మనము స్వాధీనపరచుకోవాలి. 4వదిగా మనం చూసినట్లయితే సమాధానపరిచేవారిగా ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, మన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. మనం ఇందాక చెప్పుకుని ఉన్నామండి, ఒక వ్యక్తి ఒక ముగ్గురు వ్యక్తులు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు గొడవ వస్తే ఎవరి దగ్గరికి వస్తారని చెప్పుకున్నాం మనల్ని? మూడో వ్యక్తి దగ్గరికి వస్తారని చెప్పుకున్నాం. మరి ఆ మూడో వ్యక్తి వాళ్ళని ఎలా ఉంచాలి? సమాధానపరిచేవారిగా ఉంచాలి, కానీ వారి మధ్య ఇంకొంచెం అగ్నివేసిదానని రగిలింపచేసేవారిగా ఉన్నారు. అటువంటి వారు విశ్వాసుల విషయంలో ఎదుగుదల లేని వారిగా ఉంటారు. అంటే సంపూర్ణ పరిపక్వాన్ని కలిగి లేని వారిగా ఉంటారంటండి. పిల్లల్ని మనం మళ్ళా పిల్లల్ని తీసుకుంటాం. పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో కానీ స్కూల్లో కానీ దెబ్బలాడుకుంటూ ఉంటారు. అది ఇంటికి వచ్చి పేరెంట్స్కి చెప్తారు. పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతాం మనమండి? నా పిల్లల్నే వాళ్ళ పిల్లవాడు కొడతాడా తిడతాడని మనము రోషానికి పౌరుషానికి వెళ్తూ ఉంటాం. తీరా బయటకు వెళ్ళి చూస్తే ఆ ఇద్దరు పిల్లలు ఏం చేస్తారండి? బట్టలు వేసుకుని చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకు వాళ్ళే సమాధానపరుచుకున్నారు. మరి విశ్వాసము, ప్రార్థనాపరులము, దేవుని వెళ్ళడము అని మనం చెప్పుకుంటున్నామే, మనం ఎందుకు సమాధానపరిచేవారిలాగా ఉండలేకపోతున్నాం? ఒక్కసారి రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి. మన పరిస్థితి మనకు బాధ కలిగించినప్పటికీ దేవుడు చూసుకుంటాడని మనం విడిచిపెట్టి మనం సమాధానపడేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే అటు స్థితిలో ఉంటామో మన యొక్క పగని కానీ మన యొక్క పౌరుషాన్ని కానీ దేవుడు చూపిస్తాడు. మనకి శాంతిని, సమాధానాన్ని ఆయన ఇస్తాడు. మన పక్షాన ఆయనే యుద్ధాన్ని చేస్తాడు. కనుక మనం మాట జారేవారిగా కాకుండా సమాధానపరిచేవారిగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే చివరి వరకు కనిపెట్టుకుని ప్రార్థించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? చివరి వరకు కనిపెట్టుకుని ప్రార్థించేవారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చాలండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును
వ్యవసాయం చేసేవారు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయం చేసేవారు భూమిలో విత్తనం నాటగానే మరుసటి రోజునే ఫలం వచ్చేయాలి, ఆ మరుసటి రోజున దాన్ని నేను అమ్మేసుకోవాలి, దాని ద్వారా నేను ధనాన్ని సంపాదించుకుని చక్కగా సుఖముగా జీవించాలనుకుంటే అది సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుంది. ఎలా ఉండాలి? వ్యవసాయదారుడు ఎంతో ఓపికతో భూమిని దున్నాలి, దానిని తడపాలి, అందులో విత్తనము నాటాలి, ఆ విత్తనం మొలకెత్తాలి. మొలకెత్తుతున్నప్పుడు అనేకమైనటువంటి కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. అంటే ఆ కలుపు మొక్కలు ఏం చేస్తూ ఉంటాయండి? మంచి మొక్కను అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మనము కూడా దేవుల్లో ఎదుగుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు మనల్ని కూడా అణిచివేయడానికి సాతాను అనేకమైనటువంటి కలుపు మొక్కలను మన చుట్టూ తీసుకుని వస్తుంది. మనం ఏదైనా ఒక పనిలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు నలుగురు మనల్ని తొక్కువేయాలని చూస్తూ ఉంటారంటే కలుపు మొక్కల వలె వాళ్ళు మనల్ని తొక్కువేయాలని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఓపికతో వాటిని తీసివేసుకుంటూ మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మనం అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతాం. ఇక్కడ వ్యవసాయకుడు కూడా అంతే. కలుపు మొక్కలు వస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడండి? తీస్తాడు. తీసిన ప్లేస్లో ఒక మొక్క తీస్తే ఆ ప్లేస్లో మరలా వారం రోజులకి 2 మొక్కలు వస్తూ ఉంటాయి. అంటే అలా ఇంకనూ డబలుగా మనల్ని ఇంకనూ పరీక్షిస్తూ ఉంటుంది, మరలా కలుపు తీస్తూ ఉంటుంది. వ్యవసాయం పంట మన చేతికి వచ్చే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. వాటిని మనము తొలగిస్తూ ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరు కాకపోతే మందులు ఇలాంటివన్నీ వేస్తూ తగిన సమయంలో వర్షం కోసం ఎదురు చూస్తూ మనము ఏం చేస్తామండి? ఓపికతో ఎదురు చూసినట్లయితే మనము ఊహించిన పంటను మనము చేత పట్టుకుంటాం. మన విశ్వాస జీవితంలో కూడా అంతే. అనేక శోధనలు కలుపు మొక్కల వలె మనల్ని తొక్కివేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఓపికతో తీసివేసుకుంటూ మన మార్గాన్ని సరళం చేసుకుంటూ దేవుళ్ళు ముందుకు పయనించినట్లయితే మనం అనుకున్న గమ్యాన్ని చేరడానికి దేవుడు మనల్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చేరడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా ఇంకనూ సిద్ధపాటు లేని స్త్రీల వలె ఈ లోకంలో జీవిస్తున్నామా? ప్రార్థించే వారిగా ఉండాలన్నారు. 5:16 చూసినట్లయితే, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును అంటున్నాడు. మన జీవితంలో ఏది వచ్చినా కూడా మనము ఇతరుల వద్ద విచారించామనుకోండి, ఇందాకే చెప్పాను నేను, ఇతరులు ఏదో విచారించినప్పుడు మనకి ఏదైనా కష్టం రాగానే మనం ముందు మన అనుకున్న వాళ్ళని మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం. మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాం. మన మనసుకి ఎంత దగ్గరగా ఉన్నా కూడా వారు మన జీవితానికి దూరంగానే ఉంటారు. మనం అనుకోవచ్చు వీళ్ళు నా మనసుకు చాలా దగ్గరగా ఉన్నారు అని నీవు ఫీల్ అవుతావు, కానీ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి కదా. ఎదుటి వ్యక్తి మనసు కూడా నీ మనసులాగే ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తుందండి. మన 5 చేతులు మన చేతి వేళ్ళే ఒక రకంగా ఉండవు. మరి మన మనసు ఇతరుల మనసు ఒకే రకంగా ఉండాలని అనుకోవడం మన అతీయ శక్తి, లేక మన భ్రాంతి అంతే. మనం ఆలోచించినట్లుగా ఇతరుల మనసు ఆలోచించదు కనుక మనం వారి దగ్గరికి వెళ్తాం. నాకు ఈ కష్టం వచ్చింది, లేక నా బిడ్డకి ఈ కష్టం వచ్చింది, నా కుటుంబంలో ఈ శోధన వచ్చిందని బాధపడతాం. ఆమె కూడా బాధపడుతుంది, కానీ మనం బయటికి రాగానే ఆమె మనసు ఎలా ఉంటుందండి? ఏదో ఒక మూల సంతోషపడుతుంది, ఖచ్చితంగా సంతోషపడుతుంది. అంటే నాకు ఎలా ఉన్నప్పుడు తను ఎలా ఉంది, నేను ఎలా ఉన్నప్పుడు తను అలా ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలనే ఒక రకమైన ఆలోచన శాతను బలంగా తీసుకుని వస్తుంది. కానీ దేవుడైతే ఏమంటున్నాడండి? మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారిగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనుషులను నువ్వు ఆశ్రయిస్తే నీలో విశ్వాసం లేదు, నువ్వు విశ్వాసంలో ఎదగలేని మనిషిగా ఉన్నావు కనుక నువ్వు ఎలా ఉండమంటున్నాడండి? నీ పాపములను ఒకరితో ఉన్నప్పుడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉన్నది. మనం అలాంటి సమయంలో ఇతరులను ఆశ్రయించే కన్నా ఎవరిని ఆశ్రయించాలండి? ఎవరితో మాట్లాడాలండి? ఇతరుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే కన్నా, గంటల మాట్లాడే కన్నా నీవు నీ ఇంటి లోపలికి వెళ్ళు, తలుపు వేసుకో, నీ దేవునితో మాట్లాడు. నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి మాటలు మాట్లాడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఈ లోకం వెంట పరిగెత్తి, ఈ లోకాన్ని ఆశ్రయించి, ఈ లోకస్తులను మనం సమీపిస్తూ వారితో మాట్లాడడానికి ఇష్టపడే వారిగా ఉన్నామా? లేదా దేవాది దేవుడితో మాట్లాడుతూ ఉపశమనం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? లేదా ఇంకనూ సిద్ధపాటు లేని స్త్రీల వలె ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందామండి. చివరిదిగా మనం ఎఫెసీ 4:15 చూసినట్లయితే, ప్రేమ కలిగి
సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనం ఈ 5 విషయాలను మనలో ముందుకు నడిపించుకుంటూ ఓర్పు కలిగి ఇతరుల అవసరాలను సున్నితంగా అర్థం చేసుకుంటూ మన నాలుకను అదుపులో ఉంచుకుంటూ సమాధానపరిచే వారిగా ఉంటూ చివరి వరకు కనిపెట్టుకుని ప్రార్థించుకునే వారిగా ఉంటే మనం ఎలా ఉంటామంటండి? క్రీస్తులో ఎదిగిన వారిగా ఉంటాం. ఒకవేళ అన్ని విషయాల్లోనే మనం ఇంకా వెనకబడిన వారిగా ఉన్నట్లయితే విశ్వాసము అని చెప్పుకుంటూ మనమే భ్రమపరుచుకుంటున్నామే, మోసపరుచుకుంటున్నాము. విరాత్రి కాల సమయంలో ప్రార్థనలో ప్రభువా నాలో ఓర్పు లేనట్లయితే ఓర్పు కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. నేను ఇతరుల మనస్సులను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి నాకు విడుదల కలిగి నన్ను వలె ఇతరులను ప్రేమించే స్థితిలో నన్ను నడిపించిన ఆయన నా శరీరంలో ఉన్న చిన్నపాటి అవయవాన్ని నేను స్వాధీనపరుచుకుని ముందుకు నడవడానికి నీ కృపను నాకు దయచేయి ప్రభా. ఇతరులను సమాధానపరిచేదానిలా కాకుండా మరి ఇతరుల్లో నేను అగ్నిని రాజేసేదానిలా కాకుండా సమాధానపరిచేదానిలా ఉండడానికి నీ కృపను నాకు దయచేయి ప్రభా. మరి ఇంకా చివరి వరకు నా జీవిత కాల పర్యంతం వరకు కనిపెట్టుకుని నీలో ప్రార్థన చేయగలిగే స్త్రీగా తల్లిగా నన్ను ముందుకు నడిపించమని మరి వేడుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఆమె కానుకలు సమర్పించుకుందామండి. ఇంతకు ఎవరైనా పాడిన వారు ఉంటే 1-2 చరణాలు పాడవలసిందిగా కోరి ప్రార్థిస్తుంది. ఈ దాసురాలను ప్రభువా నీ నోటి కూరగా వాడుతున్నది బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభువా వాక్యంలో గ్రహించగలిగిన మనుషులను అందరికీ దయచేయండి ప్రభువా. వినిన వాక్యం వ్యర్థంగా పోకుండా ప్రభువా దాన్ని నేను మనుషుల్లో భద్రపరుచుకున్నాను ఆయన ఆత్మీయ జీవితంలో వినియోగించుకునేలాగా సహాయాన్ని దయచేయండి తండ్రి ప్రభువా. ఓర్పును మా అందరికీ దయచేయండి ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా విశ్వాసంతో కోల్పోకుండా ప్రభువా ఓర్పుతో ప్రభువా నెలలు కలిగిన స్త్రీల వల్ల ప్రభువా మేము బిడ్డకు సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఏనైనా తండ్రి సమాధానపరిచే గుణాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. తండ్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో ప్రభువా ఆ విధంగా మాట్లాడే నాలుకను మా అందరికీ దయచేయండి ప్రభువా. తొందరపడి మాట్లాడకుండా ప్రభువా అనుకూల వచనంలే మా నాన్న వచ్చటకు ప్రభువా సహాయం దయచేయండి దేవా. మీకు స్తోత్రములు ప్రభువా. ఇది అక్కడ పర్యంతము ప్రభువా మేము కనిపెట్టుకుని ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి సిద్ధపడిన వాళ్ళు సంఘం వలె మేము ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నాయన తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి వినిన వాక్యం ఏ విధంగా కూడా ప్రభా వ్యర్థముగా పోనీకున్నాను నాయన మీరు వినియోగించుకునేలాగా సహాయం దయచేయండి తండ్రి. రాత్రి కాలం సమయంలో ప్రభా నీ సన్నిధిలో మోకరించి తల్లిలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. మా స్త్రీల సమాజం బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఏ బిడ్డ ఏం చేతనైతే నీ సన్నిధికి రాలేక దూరమైనదో నీకు మాత్రమే తెలుస్తున్నాయినా అటు బిడ్డలందరినీ ప్రభా మరి ఒక అవకాశం కల్పించవలసిందిగా అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఈ సన్నిధిలో కూడి ప్రభా ఏ బిడ్డ ఏంటి అవసరంతో ఉన్నదన్నాను ఆయన అంతరంగంలో ఎరిగిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ యొక్క అవసరములు తీర్చమని అడుగుతున్నాం. ఆత్మీయంగా మేము ఎక్కడే వెనుకబడి ఉన్నాము ప్రభా మాలో మేము పరిశీలించుకొని నాయన దినదినము ప్రభా నీ వాక్య ధ్యానంలో తండ్రి ప్రభా ప్రార్థనతో ప్రభా మీతో మాట్లాడుకుంటూ ప్రభా అయ్యా మిమ్మల్ని అడిగి మేము పొందుకునే బిడ్డలుగా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నా వెనుక చేసిన ప్రార్థన విజ్ఞాపనలను కూడా ప్రభా మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముచున్నాము నా యేసయ్యా. మరి ఒక మార్పు ధ్యానించు పర్యంతము కూడా కృపలను కాపుదలను మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. రెండవ క్లుప్తం. ఇదిగో నాయన గడిచిన సేవ సమాజం నుంచి
మరొక గురువారు సమాజంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దాంట్లో నీకు స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు ప్రభు. రావాలని ఆశపడుతున్న ప్రాణాన్ని నేను వేలేక ఎటువంటి సాధారణ అడ్డపరుస్తున్నాం ప్రభు. అటువంటి సాధారణ వారి మధ్య నుంచి తొలగించిన ఆయన ఈ అవసర సమాజ కూడికకు ప్రతి బిడ్డల ప్రేరేపణతోనూ ఆత్మతోనూ శక్తితోనూ బిడ్డలను తీసుకురామని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నీ చిత్తమేమైనది నీ కార్యమైన ప్రతి అవసరం తీసుకుని అడుగుతున్నాను. ముందుగా నాయన ఓర్పు, నాయన ఓర్పు మా బిడ్డలకు మాకు అందరికీ ఓర్పునే నాయన మాటను మా నాలుక మీద మేము ఉంచమని అడుగుతున్నాను ప్రభు. ఓర్పుతోనూ సహనముతోనూ నాయన ప్రతి దాని విషయంలో ఎంత ఓర్పుతో ఉంటే అంత దీవిన అంత ఆశీర్వాదం ప్రభు. మాలో ఓర్పునే కవచాన్ని మీరు ధరించుకు చేయమని అడుగుతున్నాం. అయ్యా ఓర్పుతో ఎవరితో ఎలాగా మాట్లాడాలో మీరు మాకు నేర్పించి దాన్ని బట్టి స్తోత్రము నాయన. ఇదిగో నాయన సమాధానపరిచి వారిగా ఉండమంటున్నారు ప్రభు. అయ్యా ఎవరితోనూ నాయన మేము సమాధానపరచడానికి మాకు ఇష్టం లేదేమో అలాంటి సాకారం మా మధ్యలో ఉంటే తొలగించు ప్రభు. అయ్యా సమాధానపరిచే వారిగా ఉండాలంటే మాలో సంతోషము, సమాధానము, ప్రేమ, ఆప్యాయత అనగారు అనే కవచాలు ధరించుకొని ఉంటారు ప్రభు. అలాంటి కవచాలు మాలో ఉన్న గర్వాన్ని తీసివేయి, అహంకారాన్ని తీసివేయి, కుళ్ళును తీసివేయి, కొట్టివేయి ప్రభు. అయ్యా సమాధానపరిచే పాత్రను మాకు దయచేయమని అడుగుతున్నాం. తను తగ్గించుకుని వాడు నిర్చించబడని అంటున్నాం కనుక నీ సన్నిధిలో సమాధానపరచమని అడుగుతున్నాం. ఇతర అవసరాలను, మన అవసరాలను వారికి సహాయం చేసే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. మీతో మా నాలుగుని నాయన వ్యర్థమైన మాటలు పలుకకుండా, నాయన ఉచ్చరిపు మాటలు పలుకకుండా, అబద్ధ సాక్షిపు మాటలు పలకకుండా నాయన మా నాలుకకు చురుక వేసి నాయన మా నాలుకను మీరు జాగ్రత్తగా ఉంచుకొని మా నాలుకను ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు దేవుని వాక్యం చెప్పుకుంటున్నారో, ఎవరితో ఎలాగ ప్రవర్తించాలో మా నాలుకకు మీరు చురుక వేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ ప్రేమ చాలు, నీ గంధ చాలు ప్రభు. అయ్యిందో నేను చివరిగా నాయన ప్రతి విషయంలో నాయన కనిపించి నీతో నడిచి ప్రార్థన చేయమని అడుగుతున్నావు. ఇతని గురించి, మన గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని వెలుగెత్తించమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి బిడ్డ నోరు తెరిచి ప్రార్థన చేసే బిడ్డగా ఆ కుటుంబానికి ఆశీర్వాదంగా నడిచేయమని అడుగుతున్నాను ప్రభు. స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధ శక్తితో నింపండి, పరిశుద్ధ బలముతో నింపమని అడుగుతున్నాం. అయ్యా తనగా చెప్పి ఉంది ఓర్పు కలిగి ఉండాలని, సమాధానపరచాలని, నాలుగులు కంట్రోల్ చేసుకోమని అదన్నీ మేము ధరించుకునే వారిగా మా నడతలు, మా తలంపులు, మా ఆలోచనలు మీ అంత భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉంచి నీకు నీ అనునిత్యం నీ కృప మాపై ఉంచమని అడుగుతున్నాం. పాడిన బిడ్డలను దీవించండి ప్రభు. ఇచ్చిన కానుకలను మీరు ఆశీర్వదించండి. మా సేవ సమాజాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుతున్నాను నాయన. మా తెచ్చి నిర్మాణం మీరు కొనసాగించమని అడుగుతున్నాను ప్రభు. స్తోత్రాలు. అయ్యా ఎత్తి బట్టి వచ్చినాం. అయ్యగారి బట్టి, కుమార్తె బట్టి, తల్లిగారి బట్టి అడుగుతున్నాను ప్రభు. ఇంకా మీ సేవలో బలముగా వాడుకోమని అడుగుతున్నాం. ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చమని అడుగుతున్నాం. కాలానికి ఏది సన్నిధిలో అడుగుతున్నారా నాయన. అయ్యా నువ్వు ఇస్తే తీసుకుంటారు కనుక ప్రభు సహాయం దయచేసి ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ బిడ్డలను దీవించండి, మరి అక్కలు తీర్చమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా ముఖ్యంగా నాయన మా సంఘంలో ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగానికి దీవించమని అడుగుతున్నాం. ఇవి లేని బిడ్డలకు ఇల్లు దీవించమని అడుగుతున్నాం. చదువులకు వెళ్ళే బిడ్డలను చదువునిచ్చి, జ్ఞానం నుంచి, తెలుగునిచ్చి దీవించమని అడుగుతున్నాం. గర్భపడి కలిగిన ప్రతి స్త్రీకి శుభమని కాన్సు దాచేయమని అడుగుతున్నాం. అయ్యా బిడ్డ లేని బిడ్డలు వచ్చిన్నారు ప్రభు. అన్ని సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభు. అయ్యా మా అందరి ప్రార్థన వృధా కాకూడదు ప్రభు. ఆ గర్భ సంచులో ఉన్న సైతాన్ని వెళ్ళబట్టండి, పాలగోలండి, ఏడుసేసిన ఆయన ఆ యొక్క ప్రార్థన విశ్వాసంగా బిడ్డని సన్నిధిలో అడుగుతున్నారు. అది మంచి గర్భఫలం ధరింపజేసి ఆ బిడ్డలని సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాం. మా సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే అట్టి బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తి, బలము, దీవిన ఆశీర్వాదం దయచేయమని ఉదాహరణలు తల్లిదండ్రులు, అత్తమామలను, తండ్రి బిడ్డలు ప్రతి బిడ్డల పేరు మీద దీవించి ఆశీర్వదించమని అయ్యా ఈ పేద వెలువరాలి ప్రార్థన, నీరు రాలి ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని ప్రతి అక్షరాలు తీర్చుకోమని మా సంఘం చుట్టూ నీ పంచమని మా సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రతి భక్తుల పేరు మీద దీవించి ఆశీర్వదించమని
చివరి ప్రార్థన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ఇంత గొప్ప సమయంలో మరి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా వెనుకడుగు వేయకూడదు, నాలో బలంగా ఎదగాలి, సాతాను శోధనలో చిక్కుకోకూడదు. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి స్త్రీగా, మరి అబలగా, మరి మహిళగా సాతానులో చిక్కుకోకుండా మరి పరిపూర్ణమైనటువంటి దేవుని బలముతో, దేవుని జ్ఞానముతో నిండుకొని జ్ఞానవంతరాల వల్ల తన గృహాన్ని కట్టుకోవాలని గొప్ప ఉద్దేశంతో, గొప్ప తలపుతో స్త్రీలకు మాత్రమే మరి స్త్రీల సమాజ కోరికలను ఏర్పాటు చేసి ఉంటున్నాం. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకని అశ్రద్ధ చూపిస్తున్నారు నాకైతే తెలియదు. కానీ సమస్తమును గుర్తిరిగిన వాడు, హృదయ ఆలోచనలు గుర్తిరిగిన వాడు కనుక మరి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు మరి చూస్తున్నారు కనుక వారికి ఎలాంటి అఖండాలు ఆకండాలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దాన్ని కూడా సరిచేసి నీ చిత్తమైతే నీ కృప ఉంటే వచ్చి మరలా వచ్చే స్త్రీల సమాజం కొరికే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు. నాకంటే ముందుగా ఇద్దరు బిడ్డలు ప్రార్థన చేసి ఉన్నారు నాయన. ఈరోజు మాకు ఇచ్చినటువంటి అంశము క్రీస్తు విషయంలో ఎదిగేవారిగా ఉన్నారా అని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మరి ఎదగాలంటే ఏం చేయాలని 5 మాటలుగా మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా. మరి 5 మాటల గురించి 2 బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రార్థన ఆలకించినటువంటి గొప్ప దేవ, సమాధానాన్ని దయచేయండి ప్రభా. ఓర్పు కలిగి ఉండాలి, ఇతరుల మనసులను సున్నితంగా అర్థం చేసుకోవాలి, మరి నాలుకను అదుపులో పెట్టుకోవాలి, ఇతరులను సమాధానపరిచే వారిగా ఉండాలి, చివరి వరకు కనిపెట్టుకుని ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడే నాలో ఎదుగుదలలో మీరు ముందుకు వెళ్తారని మాకు నీ వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి గొప్ప దేవ, మరి మేము క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మరి ఓర్పు కలిగిన విధులుగా మేము ఉంటున్నామా, లేదా ఓర్పు లేని వారిగా మరి ప్రతి విషయాన్ని కంగారుతో ముందుకు నడుస్తూ ఎందుకని నాకు ఇది జరగలేదు, ఎందుకని నా ప్రార్థన వినలేదు, ఎందుకని నా కుటుంబంలో మేళ్లు కలగడం లేదు, ఎందుకని నా బిడ్డల చదువు విషయంలో ఆశీర్వాదాలు రావడం లేదని ఓర్పు లేని అవిశ్వాసం వలె అపనమ్మకంతో మేమింకనూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఓర్పు కలిగిన విశ్వాసుల వలె జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి నాయన. మరి రెండవదిగా ఇతరుల మనస్సులను సున్నితంగా, ఇతరుల అవసరాలను సున్నితంగా మరి అర్థం చేసుకోవాలని చెప్పి ఉన్నావు ప్రభా. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన. మరి మేము అట్టి హృదయాన్ని కలిగి ఉన్నామా, లేదా ఇతరుల వలె మమ్మల్ని మేము ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమించలేని స్థితిలో మేము ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ వలె మేము కూడా పొరుగు వారిని ప్రేమించగలిగే హృదయాలను మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ. నాలుకను అదుపులో ఉంచుకోమన్నావు ప్రభా. మరి ఏ మాట పడితే ఆ మాట కాకుండా వినువారికి మేలుకరము, వినువారికి ప్రేమ కలిగినటువంటి మాటలను మాత్రమే మాట్లాడడానికి నీ కృపను దయచేయండి ప్రభా. అట్టి స్థితిని మాకు దయచేయండి ప్రభా. మా నాలుకను మేము అదుపులో ఉంచుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ. సమాధానపరిచే వారిగా ఉన్నామన్నావు ప్రభా. ఇతరుల మధ్య పితరులు చెప్పుచు చాడీలు చెప్పుకుంటూ వారి ఇరువుల మధ్య గొడవలు చేసే వారిగా కాకుండా వారి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే సమాధానపరచగలిగే అట్టి హృదయాన్ని, అట్టి శక్తిని మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ. మరి చివరి వరకు కనిపెట్టుకుని మరి ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామన్నావు ప్రభా. మరి నేను ఏదైనా అడిగినట్లయితే నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తారని కనిపెట్టుకుని వేచి చూచేవారిగా ఉండడానికి నీ కృపను దయచేయండి ప్రభా. ఏదైనా అడగాలంటే ఇతరులను, ఈ లోకాన్ని ఆశ్రయించకుండా నీతో మాత్రమే మాట్లాడగలిగే శక్తిని, అట్టి జీవితాలని మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ. వచ్చిన బిడ్డలందరినీ నీవు దీవించండి ప్రభా. రాలేక ఇంటి వద్దనే ఉన్న బిడ్డల్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన. నీ చిత్తమైతే నీ కృప ఉంటే వచ్చే స్త్రీల సమాజకుడికి ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీవు నడిపించండి అయ్యా. మా చౌడవరం గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకున్న అవసరాన్ని మీరు తీర్చండి నాయన. సహాయం చేయండి ప్రభా. ప్రతి కుటుంబంలోనూ ఎలాంటి సాతాను శోధనలు లేకుండా మీ ఆత్మకను వెలుగుతను ప్రతి కుటుంబాన్ని నింపండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ. మరి గర్భిణీ స్త్రీలను
వివాహము కావలసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి మరి విధానంలో బిడ్డలు మరి ముందుకు నడవడానికి నీ కృపను దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి. సాతాను శక్తులతో పీడింపబడుతున్న వారికి యేసు నామములో సాతాను చాలదోనండి. మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధానంలో నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తుండగా ఆ విజ్ఞాపన నీ దృష్టికి సత్యమైనవి, న్యాయమైనవి అయితే ప్రతి వారికి కూడా సమాధానం దయచేయండి. ప్రభు నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్య. మరలా మేమందరం తిరిగి మా గృహాలకు వెళ్తుండగా క్షేమకరంగా మా గృహానికి నడిపించండి నాయన. నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరలా నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతము నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచుకోమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం వలన భూమి అందులో నెరవేరును గాక. పడిన ఆహారం నేడు మాకు దయచేయము. పడవ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలకు లేక దుష్టులను తప్పించము. నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాసినావు, నీకు స్తోత్రములు. ఆపదర్మములు అంటకుండను కాపు కాచి మంచి నిద్ర కలుగ చేయుమి. తండ్రి ఉండగా పాము పేరులను గండములను కలుగ చేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రములు. ఆమేన్. ప్రభువు